రాత్రి దీని ఆల్మోస్ట్ దొరికింది అనుకున్నాను రా. జస్ట్ మిస్ అయిపోయింది. రాత్రి నాకు చావు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనుకున్నాను, జస్ట్ మిస్ అయిపోయింది. రేయ్, నేను ప్రపంచాన్ని అర్థం చేసుకునే పనిలో ఉన్నా, నువ్వు వెళ్ళి డోర్ తీరా. నేను విశ్వంతో ఏకమయ్యే పనిలో ఉన్నా, నువ్వే వెళ్ళి తీసుకో. రేయ్, పోయి తీయరా. రాయ్, వెళ్తున్నా బావ, వెళ్తున్నా. నేనే వెళ్తున్నా. మీరు మేము ప్రజా చైతన్య వారం నుంచి వచ్చాం. ఈయన రాజారెడ్డి గారు. మీరు మేము ప్రజా చైతన్య వారం నుంచి వచ్చాం. రాజారెడ్డి గారు. మీరు చెప్పాం కదా. పాపం చెవుడేమో. సార్ మీరా? మీరేంటి ఇలా వచ్చారు? లోపలికి రండి సార్. షాల్ వి? వెరీ ఎగ్జైటింగ్ సార్. మీ ప్రోగ్రామ్స్ నేను టీవీలో చూస్తుంటానండి. స్వప్న, మన ఇంటికి ఎవరు వచ్చారో చూడు. సార్ మీరు ఇలా మా ఇంటికి? ఈ ఇంట్లో దెయ్యం ఉంది, మమ్మల్ని రమ్మని ఫోన్ చేశారు కదా. ఫోనా? హ్మ్. స్వప్న? లేదండి. ఆ, లేదు సార్, మేము చేయలేదే. ఇది G69/3-29 మెడిచల్ కాదా? మీరు చెప్పిన అడ్రస్ అయితే కరెక్టే, కానీ మేమెవరూ చేయలేదండి. ఈ అడ్రస్సే చెప్పారే. ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ చేశారు. ల్యాండ్ లైనా? ఎస్. మా ఇంట్లో ల్యాండ్ లైన్ అసలు వర్క్ చేయట్లేదండి. సారీ, రాంగ్ కాల్ అయి ఉండొచ్చు. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. యా, ఇట్స్ ఓకే. లెట్స్ గో. సార్ 1 మినిట్. ఫోన్ చేసిందైతే మేం కాదు గాని ఈ ఇంట్లో దెయ్యం ఉందండి. Wrong call. But right information. Interesting. మీరు చెప్పిందంతా వింటుంటే ఇవి పెద్ద వింత విషయాలేమి కావు. మీరు దెయ్యాలున్నాయని నమ్ముతారా? మ్మ్. అయితే దెయ్యాలు మీకు కనిపిస్తాయి. ఇది జస్ట్ మన బ్రెయిన్ చేసే మాయ, ఇల్యూషన్స్. కానీ మంచం కదలడం, ఎవరో కోపంతో అరుస్తున్నట్టు వినపడ్డం. వాటన్నింటికీ ఏవో రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్ ఏంటో తెలియకపోవడం వల్లే దేవుడని దెయ్యమని అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మధ్య మీరు పేపర్లో చూసే ఉంటారు, ఒక చెట్టు దగ్గర ఏవో సౌండ్స్ వినిపిస్తున్నాయి. దాంతో ఏదో మహత్యం ఉందని జనాలు పూజలు చేయడం మొదలెట్టారు. తీరా చూస్తే చెట్టు కింద భూమి లోపల వాటర్ ఫ్లో అవుతూ ఉండడం వల్ల సౌండ్స్ వస్తున్నాయి.